నమస్తే. పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి కొద్దీ అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల వారైతే రోడ్డున పడతా ఉంది. మరో పక్కన ఒక పక్కనేమో దానం నాగేందర్ సంబంధించినటువంటి అంశం సికింద్రాబాద్, మరో పక్కన గతంలో టికెట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి బొంతు రామ్మోహన్. వీళ్ళిద్దరి మధ్యలో నిజంగా ఒక పక్కనేమో ముందుగా బొంతు రామ్మోహన్ జైలు కావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీని వీడి తను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ముందు నుంచి కూడా చెప్పుకోవడం జరిగింది, బొంతు రామ్మోహన్ యొక్క భార్య కూడా ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే వీళ్ళు చేరుతున్నటువంటి దశలోనే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. బొంతు రామ్మోహన్ ఖచ్చితంగా పార్టీలోకి వచ్చినట్టయితే టికెట్ ఇస్తామన్నటువంటి హామీ నేపథ్యంలోనే తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆయనే గతంలో మేయర్ గా కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రామ్మోహన్ ని మరి బరిలో దించినట్టయితే సికింద్రాబాద్ లో కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ముందుగా కాంగ్రెస్ పార్టీ భావించడం జరిగింది. దాని తర్వాత నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ మరి ఆయన పార్టీకి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనని సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావించి దానం నాగేందర్ ని ఒక పక్కనేమో ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నాడు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేకు కాదని చెప్పేసి ఆయన పార్లమెంట్ నుంచి బరిలోకి దింపాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక చాకచక్యంగా దానం నాగేందర్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా దానం నాగేందర్ ని ఖచ్చితంగా ప్రకటించేటువంటి ఆస్కారం ఉంటుంది. బొంతు రామ్మోహన్ అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొండి చేసి చూపెట్టేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇక మరొక పక్కన చాలా దీంట్లో ఖమ్మం రాజకీయాల్లో ఒక పక్కన అక్కడ పొంగులేటి వర్గం, మరొక పక్కన బట్టి వర్గం, ఈ ఇద్దరి మధ్యలో కూడా కొంత వారు నడుస్తా ఉంది టికెట్ సంబంధించినటువంటి అంశంలో. ఒక పక్కన బట్టి విక్రమార్క ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. అంతేకాకుండా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క తన యొక్క వైఫ్ ని, తన యొక్క భార్యని ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపాలి, ఖమ్మం నుంచి గెలిపించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తమ భార్యకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా బట్టి విక్రమార్క యొక్క సతీమణి చాలా రోజుల కాడి నుంచి కూడా ఇంటర్నల్ గా ప్రచారం చేసుకుంటుంది, తానే పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉంటాను, తనను గెలిపించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంత అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుజ్జగించడం కానీ పార్టీ కార్యకర్తలను కూడా వాళ్ళతో సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఆమెకు ఇస్తారన్నటువంటి కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మళ్ళీ ఇక్కడ కూడా ఒక పక్కన పొంగులేటి సోదరునికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అయితే మళ్ళీ అధిష్టానం మీదికి రావడం జరిగింది, అధిష్టానం తెర మీదకి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పొంగులేటి సోదరునికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఢిల్లీ అధిష్టానాన్ని కోరడం జరిగింది. ఈ ఇద్దరి మధ్యలో కూడా టికెట్ అంశం కూడా దోపుసులాడుతా ఉంది. చివరి నిమిషంలో ఎవరికి వస్తుంది అనేది కూడా సస్పెండ్ గా మారనుంది. ఒక పక్కన మొదటి లిస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో మొదటి లిస్ట్ లో 4 మంది పేర్లను మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మిగతా 13 మందిని అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి దశలో ఖమ్మంతో పాటు ఇంకొక 2-3 స్థానాలని కొంత పెండింగ్ లో పెట్టేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. సెకండ్ లిస్ట్ కూడా ఈ లో రేపు రిలీజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం సీటు, అంతేకాకుండా హైదరాబాద్ ను కూడా ఆపాలన్నటువంటి ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి సెగ్మెంట్ కు సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా కొంచెం సస్పెండ్ లో పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాబట్టి ఖమ్మంలో ఇద్దరి మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ, ఇద్దరు కూడా మంత్రులే. ఒక పక్కన బట్టి విక్రమార్క మంత్రి, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మంత్రిగా ఉన్నాడు. ఆయనేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో తన తమ్ముడికి కావాలని చెప్పేసి ఆయన భావిస్తా ఉంటే, మరో పక్కన బట్టి విక్రమార్క తన భార్య కావాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఈ సంబంధించినటువంటి అంశం కూడా అధిష్టానం మరి ఎక్కడ కూడా ఈ సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లలో మరి పూర్తి సంబంధించినటువంటి అధికారాన్ని ఇక్కడ టికెట్లు కేటాయించేటువంటి అంశాన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి అప్పగించినట్టుగా తెలుస్తా ఉంది. మరో పక్కన కొంత రచ్చకెక్కుతా ఉంది ఈ యొక్క సీటు. నాగర్ కర్నూలు కు సంబంధించినటువంటి సీట్ పైన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సంపత్ కుమార్, మరొక పక్కన మల్లు బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి ఇద్దరి మధ్యలో కూడా దోబూతులాడుతా ఉంది ఇక్కడ టికెట్ కూడా. కాబట్టి నిన్న కూడా మనం చూసుకోవడం జరిగింది, గాంధీ భవన్ లో తనకు టికెట్ తనకే కేటాయించిండు. ఢిల్లీ అధిష్టానం నుంచి నాకు స్పష్టమైనటువంటి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఒకటే ఒక పేరును నాగర్ కర్నూలు నుంచి ఫైనల్ చేసి అధిష్టానం పంపిందని చెప్పేసి, మల్లు రవిని నిన్న ఫైనల్ చేసిందని చెప్పేసి ఢిల్లీ నుంచి ఒక పెద్ద ఎత్తున కాన్వాయ్ తోటి గాంధీ భవన్ కు కూడా రావడం జరిగింది.
మల్లు రవి. కాబట్టి ఆయనకి టికెట్ కేటాయిస్తారు అని చెప్పేసి సంకేతాల నేపథ్యంలో కొన్ని హాట్ కామెంట్ కూడా సంపత్ చేయడం జరిగింది. తాను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచాడు. కాంగ్రెస్ పార్టీకి చాలా రోజుల నుంచి కూడా రాజేష్ కాంగ్రెస్ పార్టీ వాదిగా ఉన్నటువంటి సంపత్ మరో పక్కన బట్టి ఎవరైతే మల్లు రవి ఉన్నారో మల్లు రవి కూడా ఆయన కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతనే. ఆయనకు మరొకసారి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈయన టికెట్ వచ్చిందని చెప్పేసి ఏవైతే వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో సంపత్ కూడా కొంత స్పందించడం జరిగింది. తాను ఏ ఎన్నికల్లో కూడా ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల్లో ఆయన గెలిచినటువంటి పరిస్థితి లేదు. మరో పక్కన ఆయన ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఆయనకు కేబినెట్ హోదా కూడా ఉంది కాబట్టి ఆయనకు ఎందుకు టికెట్ ఇస్తారు, నేను ఓడిపోయి ఉన్నాను, నాకు పార్టీని నమ్ముకొని ఉన్నాను కాబట్టి నాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన బహిరంగంగా విమర్శలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సంపత్ వ్యవహారం మరొక పక్కన మల్లు రవి అంటే అందరూ కూడా కీలకమైనటువంటి నేతలు. ఒక పక్కన మనం ముందుగా అనుకున్నటువంటి సికింద్రాబాద్ లో దానం నాగేంద్ర, బొంతు రామ్మోహన్, మరో పక్కన ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరొక పక్కన బట్టి విక్రమార్క, ఇప్పుడు ఉన్నటువంటి నాగర్ కర్నూలులో మల్లు రవి వర్సెస్ సంపత్ గా ఈ యొక్క మారిపోయినటువంటి ఈక్వేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్క సెగ్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి 4-5 క్యాండిడేట్లు కూడా వాళ్ళు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. తమకి టికెట్ వస్తే గెలిచినట్టే అన్నటువంటి భావనతో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే లాబింగ్ చేస్తా ఉన్నారు ఢిల్లీ వేదికగా. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి టికెట్లకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ అయితే కొంత ఆచితూచి అడుగులు వేస్తుందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ సంబంధించినటువంటి పర్టికులర్ అయినటువంటి ఒక పక్కన ఖమ్మం, మరొక పక్కన నాగూర్ కర్నూలు, సికింద్రాబాద్, ఈ 3 సెగ్మెంట్లో ఒక కీలకమైనటువంటి పోటీ అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. చూద్దాం మరి ఇయ్యాలా లేకపోతుంటే రేపటి వరకు కాంగ్రెస్ పార్టీ మరి సెకండ్ లిస్ట్ కూడా విడుదల చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ సెకండ్ లిస్ట్ లో ఇప్పుడు ఉన్నటువంటి పేర్లో ఉన్నటువంటి వాళ్ళ ఒక సెగ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో కొంత పెండింగ్ పెట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దాని తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత పూర్తిగా ఎవరు అభ్యర్థిని ప్రకటిస్తే ఎవరికి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ లో ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకే టికెట్ కేటాయించాలని చెప్పేసి అయితే భావిస్తా ఉంది. మరొకసారి సర్వే చేసిన తర్వాత ఇప్పుడు అనుకున్నటువంటి 3 పార్లమెంట్ సెగ్మెంట్లలో టికెట్ ఇచ్చేటువంటి అంశాన్ని అధిష్టానం పరిశీలించబోతుంది అనేది తెలుస్తా ఉంది.